నిన్న పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారైన దాసరి మనోహర్ రెడ్డి గారిపై చేసిన అబద్ధపు అసత్యపు ఆరోపణలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. చైర్మన్ సరైన అదృష్టవశాత్తు అక్కడ అనుకోని సంఘటనలతోని ఆయనకు చైర్మన్ పదవి వచ్చింది. రైట్, మంచిది, ఒక మంచి పదవి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏదైతే మనోహర్ రెడ్డి గారు ఏం చెప్పారు, కాంటాక్ట్ చేయడం అంటే నీ ఒక చైర్మన్ యొక్క హోదాలు ఉన్నావు, నీ యొక్క ఆ మార్కెట్ సక్రమం చూసుకో సాధన అయితే లేదు. నువ్వు మార్కెట్లో ఉన్న రైతుల పంచాయతీలు వెళ్తే రైతుల ప్రాబ్లం తెలుతలేదు. 3 రోజుల నుంచి వెళ్ళి అక్కడ మహిళలు వచ్చి ఆ డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రం పెట్టాం. కనీసానికి ఆ మార్కెట్ లో ఒక రూమ్ ఏర్పాటు చేసి ఆ డీసీఎం కొనుగోలు కేంద్రాన్ని వారి యొక్క తంబుగాని అక్కడే ఏర్పాటు చేయాలని ఆలోచన మనోహర్ రెడ్డి గారు ఏం కోరారు? రైతులకు కాంటాక్ట్ చేయరా బాబు, రైతులు ఇబ్బంది పడతారు. ఒక వర్షం వస్తే వాళ్ళు అరిగోస పడతారు. ఇప్పటికే 20-25 రోజులు 30 రోజుల నుంచి వెళ్ళి ఇలా కళ్ళాల్లో పరిశాన్ అవుతారు. మరి కళ్ళల కళ్ళు ఉన్నా ఇంటికాడ ఉన్నా ఒకదికేమో అది తెలియదు. మరి ఒకసారి వెళ్ళు హమాలీలను దడవాయిలను రైతులు నాకురా అంటే ఎవరికైనా తొందరగా ఒక ఆలోచన ఉంటుంది. ఇక్కడ సీరియల్ కానీ ఒక రిజిస్టర్ కానీ ఉన్నదా? మరి నువ్వేం చేయాలి? అమ్మ చెప్పినట్టు బల కింద చదివి పెట్టిన పని చేయాలి. నీ ఆలోచన ఎట్లుండాలి? నువ్వు ఒక చైర్మన్ గా ఒక సీరియల్ ప్రకారము రైతులకు కాంటాక్ట్ చేపియాలి, బార్దాన్ని ఇప్పియాలి. అదే సీరియల్ నువ్వు చెప్పాల్సిన సమాధి అండి. ఈ రోజు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ ఐకేఎఫ్ సెంటర్కి వెళ్ళి వీడియోలు పెట్టారు. ఎక్కడ కూడా 40 కిలోల 650 గ్రాములు జోకుతలేరని వీడియోలు జరుగుతున్నాయి. అవి వాళ్ళు చెప్తారు, మేమే సొంతంగా చెప్తలేము. తరుగు తీయద్దు, రైతులకు తక్కువ ఏదైతే స్లిప్పులు ఉంటాయో, లారీ స్లిప్పులు ఉంటాయో అలా తరుగు చేయొద్దు అని ఏదైతే మనోడిగా కొడితే నువ్వేం మాట్లాడతావు? వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణలు. కొంచెమైనా ఆలోచన ఉండాలి మనిషి అన్నాక. మరి వాళ్ళు ఏం చెప్పారు? నేను ఒక బాధ్యతమైన హోదాలున్నా ఓ మార్కెట్ గా చైర్మన్ నాకు ఉత్తప్పకొడికే వచ్చింది అక్కడగా. మరి ఆ చైర్మన్ కు తగ్గట్టు మనం కొంచెం న్యాయం చేద్దాం ఆలోచన లేవు. అక్కడ ఇంకొకటి ఏంటంటే ఆడ మక్కలు బాగా కొనుకొచ్చుకున్నాం, రిప్పుకున్నాం, అది మేమే చేసుకున్నాం. అది మాకై ఇల్లే తమ్ము కోసం వస్తాను సార్ మా ఆన్లైన్ ఎక్కించుకోవడానికి. తెలిసిన వాళ్ళకి ముందు అవుతుంది, వాళ్ళ కింద చేతులు పెట్టిన వాళ్ళకి ముందు అవుతుంది, పైరవులు వేసిన వాళ్ళకి ముందు అవుతుంది. ఇక ఏం తెలియక ఎడ్డోళ్ళు ఉంటారు కదా, చాలా అడ్డే పోతారు వాళ్ళు. ఇక పోతాను అసలు ఇక్కడ నుండి ఉండి ఆస్టాడుతాను. ముసలి అయితే రానంటారు. ఇక ఫస్ట్ టైం సీరియల్ అంటే మేము సీరియల్ రాపించుకున్నాం. సీరియల్ వస్తుంది కదా అని సైలెంట్గా ఉంటే సరికి ఏమైంది కదా అంటే బార్ తెచ్చుకోరని ఎమ్మెల్యే సార్ అన్నాడు. సరే అని తెచ్చి రిప్పుకున్నాక ఇక్కడికి వచ్చామంటే ట్రాక్టర్ తెచ్చుకోరన్నాడు. ట్రాక్టర్ కైకిలు మాట్లాడుకున్నాం. అది వచ్చినాక ఏమైంది అంటే ఇక్కడికి వస్తే 10 రోజులు నడిచి తమ్ములు తెచ్చుకున్నారు సార్. ఇప్పుడు మధ్యలో పోతాను, ముందే పోతాను సార్. మీరే ఒకటి ఆయన చేయండి. కాలేదు సార్, ఏది లేదు అసలు వాళ్ళు పట్టించుకున్నాడు కూడా లేదు. మార్కెట్ ట్రాక్టర్ ఉన్నాడు రైతు అయితే ట్రాక్టర్ లేనట్టు ఏడబోతున్నాడు. ట్రాక్టర్ ఉన్నాడు మరి అయితే ట్రాక్టర్ లో ఎక్కడ పోతాయి, ఏ విధంగా పోతాయి? నిలబట్టి పోతున్నా ఆడోళ్ళం కలిసి మేము అక్కడ ఎత్తుకున్నాం. మాకు చదువు శాస్త్రం రానోళ్ళం అత్తన్న పోతాను ఏంది అంటే ముఖం ఏంది అంటాను సార్. మరి ముసలి బాధ ఏంటి పెద్ద తీసుకొచ్చిన మీరు వస్తమే సార్. వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళ పిల్లలు ఊరుకుంటారా? కవులు మునుగుతామా వాళ్ళ ముళ్ళ మునుగుతావా సార్? ఇదంతా మాకు విషయం చేసి నువ్వు షెటర్ వేసుకొని పోయినావు. ఉండైపోయింటే ఇదంతా నీళ్ళ నమ్మని అంటాడు. రైతుగా నమ్మకపోతే నువ్వు షెటర్ వేసుకొని పోతావు, నువ్వు ఎవరైనా నమ్ముతావు? ఏ విధంగా నమ్ముతావు? నువ్వు నడ వేసుకొని పోయిన వాళ్ళు కూపు ఎట్లా, వాళ్ళ కాకలు ఎట్లా? 12 గంటలు నువ్వు అన్నం తింటే నువ్వు రైతు ఎన్ని గంటలు తినాలి? ఎన్నిసార్లు తినాలి? మరి రైతు నీళ్ళు లాక్కుంటా రైతులు అది నువ్వు జాబ్ ఎడికెళ్ళి వచ్చింది? ఏ విధంగా వచ్చింది? నువ్వు మాకు ఇంట్లో కూడా గిట వస్తే మా రైతుకు రాదా? మా రైతుకి ఏం లేదు. ఇక మా రైతులు ఏం తింటావు? గట్టి తింటావా? పెండ తింటావా? ఏ ముఖ్యమంత్రి అయినా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ అయినా ఏం తినిపిస్తావు? రైతు రాదు అన్నప్పుడు రైతు రాదే. రైతు కింద మీరు ఏం తింటారు చెప్పుంది. ఆడి పోతే కూడా చక్కగా ఎవరు కాంట పెట్టని, లేకపోతే లేదు. ఆ డాక్టర్ కూడా కావాలంటే ఎక్కువ వేసుకుంటావా పోతావా, లేకపోతే అది ఏమైనా తెలియదు. బరగొట్లకి ఎందుకు వస్తాం? బరగొట్లకు పోవు. ఆ గోదాంలో అన్లోడింగ్ అయితే కోసం పడతారు. ఇవే పడతలేవు మీకు. ఏదో 2002 ముచ్చట చెప్తాండు. నీ వ్యక్తిగత సమస్యలను ఇక్కడ జరుగుతున్న సమస్యలు లింకు పెట్టి తప్పుడు ఆరోపణలు చేద్దని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. అరుగు లేకుండా కొనుగోలు వెంటనే, అరుగు లేకుండా కొనుగోలు వెంటనే, అరుగు లేకుండా కొనుగోలు వెంటనే, మొక్కజొన్న బార్దాన్ వెంటనే, మొక్కజొన్న బార్దాన్ వెంటనే, రైతు